హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే పాత వీడియోలేనండి. కాకపోతే అంటే నేను అసలు ఒంట్లో అనేది కొంచెం బాగాలేదనమాట. అందుకని వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇవైతే నేను ఇంతకుముందు చేసుకున్న పూజా వీడియోస్ అండి. అయితే అప్పుడైతే నాకు ఇంత తెలియక యూట్యూబ్ గురించి నేనైతే అప్పుడు వీడియోస్ అయితే ఏం పెట్టలేకపోయాను. షార్ట్లు మాత్రమే పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం తెలుసుకొని అది పెడుతున్నాను. దీనివల్ల ఇంకా మనీ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియోస్ చేయడం మా వారు కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పేసి ఆయన ఒక్కరే కష్టపడేది. నేను ఎక్కడికి వెళ్ళి పని చేసేంత అయితే నేను అంత చదువుకోలేదు, చేయలేదు కాబట్టి ఆయనకు కొంచెం ఇదన్నా ఉపయోగపడుతుంది, నాకంటూ ఒక ఉంటుందని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఈ ముగ్గులు ఏంటంటే నాకు కుదరని రోజుల్లో హరిణి అయితే పెట్టిందండి. తనకు వచ్చినట్టుగా చాలా నిండుగా నేను అలా మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అని అంటారు కదా, అలాగా నన్ను చూసి ఇంకా మా హరిణి అయితే నేను ఎక్కడెక్కడ ముగ్గులు పెడతానో అక్కడంతా కూడా నాకు కుదరనప్పుడు తను మొత్తం తుడిచి కల్లాపేసి ముగ్గు అయితే పెట్టిందండి. చూసారు కదా తనకు వచ్చినంతలో ఎంత బాగా పెట్టిందో. అందుకే నేను అంటారేమో ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని. సో ఇంకా అదైతే హరిణి అయితే పొద్దున్న పాపం లేచి కల్లాపు వేసి అంటే నేను కుదరనప్పుడు అయితే నేను వెయ్యనండి, తనే వేస్తుంది. ఏదో చిన్న ముగ్గు పెట్టేస్తుంది, లేదంటే తుడిచి వదిలేస్తుంది. అందుకని తనే చేసిందనమాట. ఇంకా ఇదేమో ఉగాది రోజుది. అలాగని మేము తిరుపతి వెళ్ళింది అవన్నీ వీడియోస్ ఉంటే చిన్న చిన్నవి అవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే పెట్టాను. అంటే డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఇంకా ఇది పెడదామని చెప్పేసి అయితే నేను అవన్నీ కూడా వీడియోస్ పెట్టానండి. ఒకవేళ మీకు నచ్చిందో లేదో చెప్పండి. వీడియోస్ అయితే అప్పుడు ఇంకా బాగా నేను అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఎంతో అందంగా రెడీ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా తగ్గిందనే చెప్పుకోవాలి. కొంచెం ఒంట్లో అది నలతగా ఉండడం, అస్తమానం ఒంట్లో బాగోకపోవడం దానివల్ల. కానీ ఇంతకుముందు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా అమ్మవారిని అది రెడీ చేసుకొని మళ్ళీ పెడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. నా డైలీ వ్లాగ్స్ చూస్తూ అలాగే నా పూజ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో అందరూ ఎలా అన్నది ఏంటన్నది నాకు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఇది లాస్ట్ ఇయర్ రథసప్తమి రోజుది వీడియో అనమాట. మేము ఇంతకుముందు పైన ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ మేడ పైన అయితే నేను ఇలాగ చేసుకున్నాను. పాలైతే ఇంట్లోనే స్టవ్ మీద పిడకలు పెట్టి పొంగించుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఎండలో సూర్యకిరణాలు పడే చోట పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను చేసుకుంటున్నాను అనమాట. అలా చిక్కుడు రథం అది పెట్టి చేసుకుంటాము. తెల్ల జిల్లేడు ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. ఎర్ర పువ్వులతో పూజ చేసుకుంటాము ఆ రోజు. అవన్నీ సెంపెంగి పూలు అవన్నీ కూడా అప్పుడు మా చెట్టుకి పూసినవేనండి. ఇప్పుడైతే అసలు ఆ మొక్క లేదు, మళ్ళీ వేసుకోవాలి, తెచ్చి వాడపల్లి నుంచి తెచ్చి వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పువ్వులు అవన్నీ పెట్టాను. ఇంకా ముగ్గు అది చూసారు కదా ఎలా అయితే పెట్టాను. కింద రథం అది వేసుకొని అలా అయితే పెడతాను అనమాట. రథం వేసుకొని రథం పైన ఇలాగా స్టూల్ వేసుకొని సూర్యనారాయణ అయితే పెట్టుకుంటాము. అలాగే మేము పెద్దాపురం వెళ్ళామండి. అప్పుడు పెద్దాపురంలో అక్కడ అభిషేకం చేయించుకున్నాం అన్నమాట. చాలా బాగా చేస్తారు. అక్కడ ఉంది సూర్యనారాయణ స్వామి గుడి అయితే ఉంది పెద్దాపురము. అక్కడ అయితే ఒక సండే రోజు అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ ఆ సంవత్సరంలోనే మేము తిరుపతి వెళ్ళిన వీడియో అనమాట. స్వామివారికి డైలీ ఇలాగా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా, అదైతే అనమాట సాయంత్రం ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. అప్పుడైతే మా ఫ్రెండ్స్ మేము వెళ్ళాము. మా ఫ్రెండ్ శ్రీదేవి మేము కలిసి వెళ్ళాము అనమాట. అప్పటిది వీడియో అంటే మెమరీగా ఉంటుందని చెప్పేసి అయితే నేను వీడియో తీసుకున్నాను.
ఇంకా స్వామి అమ్మవార్లు అయితే ఇంక తీసుకెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏనుగులు కూడా మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఏనుగులను చూసి. మేము ఎక్కడికన్నా టూర్స్కి అది వెళ్ళాలనుకుంటే ఇలాగా టెంపుల్స్కి అది ఎక్కువ వెళ్తూ ఉంటామండి. సో ఇంకైతే అది మళ్ళీ అది లాస్ట్ మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళాలి, ఆ స్వామి ఎప్పుడు కరుణిస్తారో మళ్ళీని, అప్పుడు మళ్ళీ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి తిరుపతి. ఆయన దయ ఉంటేనే, ఆయన పిలుపు ఉంటేనే వెళ్ళగలము. అలాగే అరుణాచలం కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. మనం అనుకుంటే అవ్వదు, అది వాళ్ళ స్వామి దయ ఉంటేనే వెళ్ళగలము. చూసారు కదా, జనం అయితే అప్పటికే ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా వాడపల్లి కూడా అలాగే ఉంటుందన్నమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా ఇంకెప్పుడు ఖాళీ లేకుండా జనాలతో అలాగే ఉంటుంది. ఇదైతే 2 ఇయర్స్ది దేవుడి మందిరం అండి. అంటే అప్పుడు మందిరం లేదు అప్పుడు దన్నమాట. ఇలా అయితే పెట్టుకున్నాను నేను. 2 ఇయర్స్ పైన అవుతుంది ఈ వీడియో అయితే. అమ్మవారిని ఇలా అయితే పెట్టుకున్నాను. అంటే ఈ సైన్యమూల అయితేనే అప్పుడు లలితాదేవి నవరాత్రులు అనుకుంటాను, అప్పుడు పూజ ఇది అయితేనే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకు ఉగాది వస్తుంది కదా, అప్పుడు కూడా మళ్ళీ నవరాత్రులు చేసుకుంటాను. ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు కూడా కుదిరినంతలో చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.